మరి చేశారా గ్యాప్ లో చేయలేదా? చేశాను సార్. వచ్చిందా చూడండి ఒకసారి. వచ్చింది సార్. సేమ్ అయ్యో వచ్చినాయా? చెక్ చేసుకోండి ఒకసారి అందరూ. చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయకపోతే అవ్వదు. ఒకవేళ ఒక ఆన్సర్ చెప్పారు ఇందాక నాకు. సరిపోయిందా? టేబుల్ చూడండి ఒకసారి. ఎవరికన్నా తేడా వచ్చిందా? ఈ ఆన్సర్లే రావాలి చూడండి అమ్మ. ఈ ఎగ్జాక్ట్ ఆన్సర్లు ఇవి చెక్ చేసుకోండి ఒకసారి. రాకపోతే మళ్ళీ చేయండి. ఇప్పుడు నేను చూపించిన ఆన్సర్లే కరెక్ట్. ఒకవేళ మీరు ఏమన్నా తప్పు చేస్తుంటే చెక్ చేసుకోండి మళ్ళీ. చూడండి, ఇప్పుడు మనం ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అయ్యామా అవలేదా? అయ్యాను సార్. అయ్యాం. మరి మనకి జెడ్ వాల్యూ వచ్చిందా? కట్టొచ్చా? జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు ఆప్టిమాలిటీ కండిషన్ చేయొచ్చు సార్. చేయొచ్చా? చూడండి ఎలా చేయొచ్చు చూడండి ఒకసారి. మీకు అక్కడ ఏమొచ్చినాయి? అక్కడ వాల్యూస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో సంబంధించిన వచ్చినాయి అన్ని చూడండి. x2 రాలేదు సార్. x2 రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంకా బయటికి వెళ్ళలేదు, ఇంకా లోపలే ఉంది ఇది చూడండి. ఓకే, ఇక్కడ మాత్రం మనకు సరిపోయింది. ఆప్టిమాలిటీ రీచ్ అయిపోయింది. ఇంకా సెలెక్ట్ చేయడానికి ఏదీ లేదు. 0 కంటే డౌన్ లో ఉన్నాయన్ని. బట్ మనకి ఇక్కడ ఏం రావాలి? x1 వచ్చింది, x2 లేదు. కొన్ని x2 0 పెట్టుకుందాం అనుకున్నా మనం ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అవునట్లు లెక్క. ఎందుకు? ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉండకూడదు. మేబీ ఇక్కడ బేసిక్ వేరియబుల్, నాన్ బేసిక్ వేరియబుల్స్ ఉండొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? x1 ఉంది, మేబీ x3 x4 ఉండొచ్చు, నో ప్రాబ్లం లేదు. బట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ మాత్రం ఉండకూడదు ఇక్కడ. అంటే m అనేది మనకు కనబడకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. మనకి ఈ m తోటి మనం దీన్ని మల్టిప్లై చేయలేం. ఓకే, ఇన్ కేసు మీకు స్లాక్ వేరియబుల్ అంటే ప్రాబ్లం ఏమవుతుంది? ఏమైనా ఉంటుందా ప్రాబ్లం? x3 కానీ x4 కానీ ఉంటాయన్న ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు లేదు సార్. దాని ఆన్సర్ ఏంటి? దానికి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో 0 ఇచ్చుకున్నాం కాబట్టి 0 × 4 0 అయిపోతే మనకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో కూడా సంబంధం ఉండదు. అది ఏం మనకి దాని మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పుకున్నాం మనం ఫస్ట్ నుంచి. బట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది మీకు ఇక్కడ కనిపించినంత సేపు మనకి ఉన్నట్టు లెక్కే. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది లీవ్ అయిపోయి అక్కడ నాన్ బేసిక్ వేరియబుల్, బేసిక్ వేరియబుల్ ఏదో రావచ్చు. బట్ ఇది మాత్రం ఉండకూడదు. ఇది ఎప్పుడైతే ఉందో, ఈ ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అయిందో, మనం ఏమైనప్పుడు ప్రాబ్లం అది ఇన్ఫీజిబిలిటీ సొల్యూషన్. అంటే మనకు సొల్యూషన్ రాలేదనమాట. దేర్ ఈజ్ నో సొల్యూషన్. అలా గేట్ పెట్టి వదిలేయటమే. ఇక్కడ కూడా చూడండి, మనం గేట్ పెట్టి వదిలేసాం. బట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మనం చేసాం అక్కడ ప్రతిదానికి. ఇక్కడ మాత్రం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇక్కడ మనకి స్లాక్ వేరియబుల్ ఓకే, ఇది ఎలిజిబుల్, ఇది కూడా స్లాక్ వేరియబుల్ అనుకోండి. మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇది 0 ఉంటుంది. ఇక్కడ మనం 0 చూపించుకున్నాం ఇది వరకు, ఏదో సంథింగ్ ఆన్సర్ చూపించుకున్నాం. బట్ అక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ లో చూపించకూడదు అనమాట. మనం అంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉన్నంతసేపు మనం రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని మనం కన్సిడర్ చేయకూడదు. అసలు ఏమీ లేనట్టు లెక్క అనమాట. ఇన్ఫీజిబుల్ లెక్క ఇక్కడ కూడా. అంటే m ఇక్కడ ఉంది కాబట్టి mతో మల్టిప్లై చేయకూడదు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని ఎప్పుడు. సో ఇక్కడ కూడా మనకి ఏంటి? ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది ఇంకా లీవ్ అవ్వలేదు, ఇంకా ఇక్కడే ఉంది మనకి. ఇది లీవ్ అయినంత వరకు మనకి ఆన్సర్ రానట్టు లెక్కే మనకి. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఎక్కడ ఉంది? m ఉంది. బట్ ఆప్టిమాలిటీ కండిషన్ మాత్రం మనం రీచ్ అయిపోయాం. సో అంటే ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఇన్ఫీజిబిలిటీ సొల్యూషన్ కింద రాయాలన్నమాట. మనం ఏంటి? మ్యాక్సిమైజేషన్ చేయలేకపోయాం కాబట్టి ఇన్ఫీజిబిలిటీ సొల్యూషన్. సో ఇదే ప్రాబ్లం మీకు గ్రాఫికల్లో చేయండి. నేను ఆల్రెడీ చేశాను. టెస్ట్ చేయాలి మీరు ఎప్పుడూ. ఇప్పుడు సార్ నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పేసి మీరే ప్రాక్టికల్ చేస్తూ ఉండాలి. ఆల్రెడీ మీకు గ్రాఫికల్ మెథడ్ కూడా చెప్పాను మీకు, ఇన్ఫీజిబిలిటీ. దాన్ని ఈ మెథడ్లో చేయండి. అక్కడ కూడా మీకు ఇలాగే వస్తుంది. ఏంటి? ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అవుతాం, బట్ అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ రాదన్నమాట మనకి. సో దాని అర్థమైన ఇన్ఫీజిబిలిటీ అనమాట. చూడండి, గ్రాఫికల్ మెథడ్లో కూడా చేశాను, చూడండి ఒకసారి. గ్రాఫికల్ మెథడ్లో ఇందా చెప్పాడు ఎవడను, ఇప్పుడు చెప్పు. x1 0 పెడితే x2 ఏమవుతుంది? ఇందాక ఎవడో చెప్పాడు కదా, x1 x2 ఈక్వల్ టు ఎంతరా అంటే. సో వన్స్ x1 0 అయితే x2 5 అంటే ఏంటి? 0, 5 ఈ పాయింట్. నెక్స్ట్ x2 0 అయితే x1 ఎంత? నెక్స్ట్ x2 0 పెట్టండి, అప్పుడు x1 ఎంత అవుతుంది? 5, 0. ఒక లైన్ గీసాను, అయిపోయింది. లైన్ అయిపోయింది. ఇది జాయిన్ చేసాను లైన్స్.
నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? 4x1. 4x1 అంటే x1 ఈక్వల్ ఎంత? 6. x2 ఇవ్వలేదు అంటే జీరోనా? x2 ఇవ్వలేదు, ఇన్ఫినిటీ. జీరో కాదు, ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. మనం ఏంటంటే 6,0 ఈ పాయింట్, బట్ x2 పాయింట్ ఎంత మనకి? ఇన్ఫినిటీ అనమాట, మనకు తెలియదు. సో ఇప్పుడు చూడండి, రెండు లెస్ దాన్. అంటే లెస్ దాన్ అంటే ఎలా ఉండాలి? సారీ, ఇది లెస్ దాన్, x1 + x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఏంటి? టువర్డ్స్ 0 అనమాట, లెస్ దాన్ కాబట్టి. నెక్స్ట్ 4x1 గ్రేటర్ దాన్ 24 అంటే ఏంటి? గ్రేటర్ దాన్. 4x1 అనేది ఎక్కువ అంటే ఏంటి? అబోవ్ అనమాట, ఈ లైన్కి అబోవ్. ఇప్పుడు ఫీజిబిలిటీ వచ్చిందా మనకి? ఎక్కడన్నా ఫీజిబిలిటీ ఎక్కడైనా కనబడుతుందా మీకు? కామన్ పాయింట్ ఎక్కడైనా కనబడుతుందా? లేదు. సో అంటే ఏంటి? ఇక్కడ రాసుకోవడమే, ఇదేంటిది? ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. దేర్ ఈజ్ నో ఫీజిబుల్ సొల్యూషన్. ఈ ప్రాబ్లం ఏంటి? ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అనమాట. అంటే మీకు ఇందాక మ్యాథమెటికల్ లో చూపించాను, ఇది గ్రాఫికల్ లో చూపించాను అనమాట. ఇదే ప్రాబ్లం ఎలాగైనా చేయొచ్చు మనం, బట్ వాడు సింప్లెక్స్ లో చేయమంటే మాత్రం మ్యాథమెటికల్ ఫామ్ లో చేయాలి, గ్రాఫికల్ లో చేయమంటే గ్రాఫికల్ లో చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్ఫీజిబుల్ సొల్యూషన్, దాన్ని ఈ మెథడ్ లో చేయండి. చంద్రశేఖర్ అర్థమవుతుందా? ఈశ్వర్, మీకు అదే అసైన్మెంట్ ప్రాబ్లం ఈ రోజు. మీకు ఆల్రెడీ గ్రాఫికల్ మెథడ్ లో ప్రాబ్లం చెప్పాను ఇన్ఫీజిబిలిటీ సొల్యూషన్. అదే ప్రాబ్లంని సింప్లెక్స్ మెథడ్ లో చేయండి. అదే ప్రాబ్లం సింప్లెక్స్ మెథడ్ లో చేస్తే ఏమవుతుంది మీకు? చూడండి, ఇక్కడ మీరు అన్బౌండెడ్నెస్ ప్రాబ్లంకి దీనికి డిఫరెన్స్ కనిపెట్టారా? అన్బౌండెడ్నెస్ కి దీనికి దీనికి ఏమొచ్చింది? ఇక్కడ ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అయిపోయాం. ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అయిపోయాం అంటే ఏంటి? Cj మైనస్ Zj లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 సరిపోయింది. బట్ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ రాలేదు. ఇక్కడ దెర్ ఈజ్ నో ఆన్సర్. ఎందుకు? ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంకా లీవ్ అవ్వలేదు కాబట్టి. కొన్ని ఇది బయటికి పంపిద్దామంటే ఇక్కడ ఏది సెలెక్ట్ చేయాలో తెలియదు. ఇప్పుడు మనకి ఏది సెలెక్ట్ చేయను, ఎందుకు? ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అయిపోయాం కాబట్టి. సో అందుకు దీన్ని ఇన్ఫీజిబిలిటీ సొల్యూషన్ అన్నాం అనమాట. మీరు అక్కడ రాయాలి ఆప్టిమాలిటీ కండిషన్ రీచ్ అయ్యాం, బట్ మ్యాక్సిమైజేషన్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకు? ఇక్కడ లీవింగ్ వేరియబుల్ అనేది లేదు మనకి. ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంకా స్టిల్ మనకి టేబులర్ కాలంలోనే ఉంది. ఇంకా ఆర్టిఫిషియల్ వేరియబుల్ అనేది అది లీవ్ అవ్వదు, ఇంకా అది అవ్వలేదు కాబట్టి మనకేంటి? ఇది ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. అదే అన్బౌండెడ్నెస్ ఏంటి? అన్బౌండెడ్నెస్ అక్కడేంటి? దానికి డిఫరెన్స్ మీరు కనిపెట్టాలి. అక్కడేంటి? అక్కడ ఆప్టిమాలిటీ కండిషన్ రాలేదు, ఇక్కడ రాలేదు ఆప్టిమాలిటీ కండిషన్. సెలెక్ట్ చేసాం, ఓ నెంబర్ అనేది ఇలా సెలెక్ట్ చేసాం, బట్ రేషియో కట్టినప్పుడు ఏమైంది? లీవింగ్ వేరియబుల్. అక్కడ లీవింగ్ వేరియబుల్ లేదు అసలు. ఇక్కడ ఎంటరింగ్ వేరియబులే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్ఫీజిబిలిటీ సొల్యూషన్ లో ఎంటరింగ్ వేరియబుల్ లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంటర్ అవడానికే లేదు మనకి. అంటే ఆప్టిమాలిటీ రీచ్ అయిపోయింది, ఎంటర్ అవడానికే లేదు ఇక్కడ ఛాన్స్. అందుకు ఎంటర్ అవడానికే లేనప్పుడు ఇంకా లీవింగ్ వేరియబుల్ ఎలా ఉంటుంది? లీవింగ్ వేరియబుల్ ఉంది ఇక్కడ మీకు. A1 అనేది లీవింగ్ చేయొచ్చేమో మేబీ, అది సెకండరీ. బట్ మీకు ఎంటరింగ్ వేరియబులే లేదు ఇక్కడ, అందుకే ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. బట్ అన్బౌండెడ్నెస్ ఏంటి? ఎంటరింగ్ వేరియబుల్ ఉంది, బట్ లీవింగ్ వేరియబుల్ అనేది లేదు అక్కడ మీకు. అంటే రెండు మనకు ఒకటి మైనస్ ఒకటి ఇన్ఫినిటీ సంథింగ్ ఇలా వచ్చినాయి. అందుకని చెప్పేసి ఏం చేసాం? దానికి అన్బౌండెడ్నెస్ అనమాట ఆ ప్రాబ్లం. ఇది ఇన్ఫీజిబిలిటీ సొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ ఇచ్చిన ప్రాబ్లమే చేయండి. మీకు గ్రాఫికల్ మెథడ్లో ఇచ్చాను, అంటే కొత్త ప్రాబ్లం చేయొచ్చు, బట్ ఇచ్చిన ప్రాబ్లమే చేస్తే రెండు మెథడ్లో మీకు ఆన్సర్ వస్తుందా లేదా అనేది తెలియాలి. ఓ దాంట్లో రావట్లేదు అంటే మనం తప్పు చేసినట్టు. సో దానికోసం అని చెప్పి రెండు మెథడ్లు ఒకటే ప్రాబ్లం మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఒకసారి ప్రాబ్లం నోట్ చేసుకోండి అందరూ. అటెండెన్స్ పెట్టండి అందరూ, అటెండెన్స్ పెట్టండి. మర్చిపోయింది ఇందాక, అటెండెన్స్ పెట్టండి అందరూ ఫాస్ట్గా. అయిపోయింది, ఇంకా వదిలేస్తాను. అటెండెన్స్ పెట్టండి, జస్ట్ 2 minutes. పాస్ అయిపోయింది, ఇంకా అటెండెన్స్ పెట్టండి. ఒకసారి పెట్టి ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఒకసారి ఈ ప్రాబ్లం పెడతాను, ఒకసారి నోట్ చేసుకోండి, ట్రై చేయండి. అంటే నాకు కొంచెం లేట్ అవుతుంది మీకు పెట్టడానికి, మీరు మాత్రం ట్రై చేయండి ఒకసారి. ఈ ప్రాబ్లంలో మీకు ఒకసారి అందరూ వినండి క్లియర్గా. ఈ ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ అంటే మనకు ఆప్టిమాలిటీ కండిషన్ 0 కంటే తక్కువ ఉండాలి. మీకు లీవింగ్ వేరియబుల్ రేషియో అనేది టై అవుతుంది. టై అంటే ఏంటి?
రెండు ఒకే నెంబర్ వస్తుంది. ఏం చేయాలి అప్పుడు ఎవరైనా చెప్తారా? లీవింగ్ వేరియబుల్ దగ్గర రెండు ఒకే నెంబర్ వచ్చింది, ఏది సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు? లీవింగ్ వేరియబుల్. ఎవరైనా చెప్తారా? అంటే ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అంటే అంతా నేర్చుకుంటాం మనం. ఇలాంటివి కనుక తెలుసుకోకపోతే అంత నేర్చుకున్నా సరే వేస్ట్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్ని మెథడ్లు నేర్చుకున్నాం. ఒకటే మెథడ్ ఉంది మీకు, డ్యూయాలిటీ మెథడ్, అది రేపు చెప్తాను. సో ఇప్పుడు అన్ని మెథడ్లు నేర్చుకున్నారు. ఇన్ కేస్ లీవింగ్ వేరియబుల్ కానీ లేదా ఎంటరింగ్ వేరియబుల్ కానీ రెండు ఒకే నెంబర్ వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? ఏది సెలెక్ట్ చేయాలి అప్పుడు? వింటున్నారంటలేదా? వింటున్నా సార్. సో మీరు ఏది సెలెక్ట్ చేసినా పర్లేదు. ఇందులో మీకు ఫస్ట్ టేబుల్లోనే రెండు లీవింగ్ వేరియబుల్స్ వస్తాయి. మీలో మీరు ఫోన్ చేసుకుని కొంతమంది ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, కొంతమంది వేరే నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, టెస్ట్ చేయండి. అలాగా ఇప్పుడు ఒకలే అందరూ ఒకటే సెలెక్ట్ చేసే ప్రాబ్లం, అయితే ఒకటే 2 సార్లు చేయాలంటే ప్రాబ్లం. కాబట్టి మీరు ఫోన్ చేసుకోండి. మీలో మీరు ఫోన్ చేసుకుని ఏం చేస్తారంటే ఒక లీవింగ్ వేరియబుల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ లీవింగ్ వేరియబుల్స్ ఏంటి ఇక్కడ చెప్పండి, ఏమేమి ఉండొచ్చు లీవింగ్ వేరియబుల్స్? ఎలా చూసి చెప్పండి. రెండు లెస్ దానే. ఇందులో ఆర్టిఫిషియల్ వేరియబుల్ కానీ సర్ప్లస్ వేరియబుల్ కానీ యాడ్ చేయొచ్చా? ఆర్టిఫిషియల్ కానీ సర్ప్లస్ కానీ వస్తాయా? రావు. ఓన్లీ స్లాక్ వేరియబుల్, ఓన్లీ పాజిటివ్ స్లాక్ అంటే S1 S2 వస్తాయి. S1 S2 ఏమనుకోవచ్చు మీరు? X3 X4 అనుకోవచ్చు. సో X3 X4 అనుకోవచ్చు, లేదా S1 S2 అనుకోవచ్చు. ఆ రెండు మీకు ఒకటే వస్తుంది. లీవింగ్ వేరియబుల్ దగ్గర రేషియో కట్టినప్పుడు రెండు ఒకటే వస్తుంది. చూడండి, ఇక్కడే మీరు బ్లైండ్ గా ఎక్కడో చూడొచ్చు. మీరు 8/2 4, 12/3 4 నోట్ లెక్క అనమాట. మనకి అర్థమవుతుంది? అర్థం కావట్లేదు మీకు? మీరు ఎక్కడో చూడొచ్చు. మీకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వాల్యూ ఏది? మీకు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వాల్యూ ఇది. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ చేసేది ఇది, ఇదేనా? చూడండి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దగ్గర ఇది వేస్తారు. అర్థమవుతుందా లేదా? నేను రఫ్గా వేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది X1, X2, X3, X4, ఇది RHS. ఓకే. సో ఇక్కడ ఏమి వేయాలి? ఇక్కడ నేను ఇది పట్టించుకోను, ఇది చూడండి. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కదా. X1కి ఏముంది? 4 3 0 0 0. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తాయి మనకి? స్లాక్ వేరియబుల్ X3 X4. ఓకే. ఓకే. ఇక్కడ మీకు ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది. మీకు సంథింగ్ ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది. ఆ సెలెక్ట్ అయ్యేది ఇదే సెలెక్ట్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఏమున్నాయి? 2 3. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఏంటి? 8 12. ఇప్పుడు రేషియో చెప్పండి నాకు. రేషియో 4. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇదనమాట ప్రాబ్లం. ఇంత నేర్చుకుంటాం మనం. ఇలాంటి చిన్న చిన్నవి వదిలేస్తాం అనమాట. సో మీరు ఆర్బిటరీగా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే నేను చెప్పేది. రెండు ఈక్వల్ నెంబర్స్, రెండు లీవ్ అవుతాయి మనకి ఫైనల్ గా. బట్ ఇప్పుడు మీరు ఏదైనా చేసుకోవచ్చు. అందులో కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది X3 చేయండి, కొంతమంది X4 చేయండి. మీరు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీలో మీరు డిస్కస్ చేసుకుని, ఒరే నేను X3 చేస్తాను, నువ్వు X4 చేయరా, లీవింగ్ వేరియబుల్ అనేది మీరు అనుకుని చేయండి. ఆన్సర్ 16 రావాలి. ఆన్సర్ మనకు జెట్ వాల్యూ 16 వస్తే చూడండి. ఓకే. ఒకటి అది సెలెక్ట్ చేయండి, ఒకటి ఇది సెలెక్ట్ చేయండి స్టార్టింగ్. లేదంటే ఓపుకుంటే రెండు ఒకటే చేసుకోండి, మీ ఇష్టం. మనకు ఆన్సర్ మాత్రం మారదు. అలాగే ఒకవేళ ఎంటరింగ్ వేరియబుల్ కూడా మీకు ఈక్వల్గా ఉందనుకోండి, ఏదన్నా మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. ఇది అసైన్మెంట్లో చేయండి. ఫస్ట్ ఇది చేయండి, ఆ తర్వాత గ్రాఫికల్ చేయండి. అది గ్రాఫికల్ని ఇన్ఫిజిబిలిటీ మ్యాథమెటికల్గా. ఓకే. మీకు ఏమేమి ఇచ్చానో అన్నీ నేను ఒక పేపర్లో టైప్ చేస్తున్నాను మళ్ళీ. బట్ మీరు మాత్రం మిస్ చేయకండి మీ ప్రాక్టీస్కే. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా అసైన్మెంట్ బుక్లోనే రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే అది నా సబ్మిట్ చేస్తారు కదా రఫ్ అయిపోద్దాం అనుకోవద్దు. మీరు అందులోనే ప్రాక్టీస్ చేసుకుని ఏం ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా అసైన్మెంట్లో చేసుకోండి, మీరు చూసుకోవడానికి ఈజీ అవుతుంది.
ఓకే